వృశ్చిక రాశి వారికి కళలో కూడా ఊహించని మార్పులు మీరు ఈ వీడియోని అసలు మిస్ కాకుండా చూడాల్సిందే. నవంబర్ 11, 12వ తేదీల్లో జరగబోయే పూర్తి మార్పులు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో ఊహించని మార్పులు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి, అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో అనుకూల పరిణామాలు అయితే రాబోతూ ఉన్నాయి. నవంబరు 11, 12వ తేదీల్లో వీరి జీవితం అయితే చక్కగా మారబోతూ ఉందండి. వీరి జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీ రంగాలలో ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా ఆర్థిక లాభం అయితే కలుగుతుంది. గిట్టని వారితో మీరు మాట్లాడే సమయంలో కొంచెం తక్కువగానే మాట్లాడడం అవసరం. స్థానచలనం సూచితం. అప్పుల వలన ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవాలి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన శుభదాయకం. గొప్ప శుభకాలం నడుస్తుంది. మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు. ప్రశాంతమైన జీవితం అనేది మీకు లభిస్తుంది. ఈశ్వర అభిషేకం శుభకరమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకున్న జీవితం అయితే లభిస్తుంది. మీరు ఈ సమయంలో ఊహించిన మార్పులు అయితే మీ జీవితం గురించి చూడబోతూ ఉన్నారు. వీరికి సమయం అన్ని విషయాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది, కానీ కొన్ని విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం కంటే వీరికి ఖర్చులు అధికమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి గురుబలం బాగా పెరగడంతో ఉద్యోగులకు అనుకూలత అనేది ఉంటుంది. మీ అవసరాలకు తగ్గ ఆదాయం కూడా లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వలన శుభ ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తు కోసం మీరు చదువు పైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయంలో పెట్టుబడి పెట్టే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు కొన్ని ఊహించని ఖర్చులు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి కూడా పెరగవచ్చు. బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు విభేదాలు కలగవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు. దీంతో మీ యొక్క కుటుంబ సామరస్యాన్ని కూడా పునరుద్ధరించవచ్చు. ఈ సమయంలో మీ జీవితంలో విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి. మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహం కూడా పొందవచ్చు. దీంతో మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు. కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం, మద్దతు లభించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారండి. అంతేకాదు వీరి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి. ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవచ్చు. ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. దీంతో మీ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరగవచ్చు. మీరు కష్టపడి లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్లు, జీతం పెంపుదల కూడా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా కలగవచ్చు. అయితే కొత్త ఒప్పందాల అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. ఈ ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే ఆస్కారం అయితే ఉంటుంది. మరొక వైపు రెండో భాగంలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ఈ కాలంలో ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిది. ఏదైనా అత్యవసరమైన వెంటనే పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. వీరి వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలు పొందే ఆస్కారం అయితే ఉంటుంది. కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అపార్థాల కారణంగా సంబంధాలలో కొన్ని సమస్యలు కలగవచ్చు. ఏదైనా సమస్యలను ప్రశాంతంగా, ఓపికగా పరిష్కరించడం అవసరమని గుర్తుంచుకోవాలి. అవివాహితులకు వివాహ విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయండి.
పాటించాల్సిన పరిహారాలు: గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాటించాలి. రాహుకేతువుల శాంతి పూజ చేయాలి. గణేశుని ఆలయాలను సందర్శించాలి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పేద విద్యార్థులకు సహాయం చేయాలి. వారికి పుస్తకాలు, పెన్నులు దానం చేయాలి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే చూసేద్దాం. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. యోగేశ్వరుడి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు. వీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అయితే ఉంటుంది. స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువ స్నేహాన్ని పంచుకుంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుందండి. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినవచ్చు. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయి మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.